ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మీనరాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. మీనరాశి ఏలినాటి శని ప్రభావితుడు అయినా కూడా గురు విధానాన్ని బట్టి మీనరాశిగా ఆధిపత్యాన్ని వహించిన గురువు ఉన్న స్థానాన్ని బట్టి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు మీనరాశి వారు పొందగలరు. అందులో నమ్మకంగా చెప్పుకోవచ్చు. అది ఏ విధమైన అనుమానము లేదు. అలాగని చెప్పేసి గోచార ఫలితాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. అంటే చాలామంది, గురుగారు మీరు చెప్పిన ఫలితాలన్నీ మేము చేస్తున్నామండి, మా దగ్గరికి ఏది రావట్లేదండి, మాకు మీరు చెప్పింది జరగలేదండి అనే ఫోన్ కాల్స్ కూడా నా దగ్గరికి వస్తున్నాయి. జరగటం లేదు అంటే నేను చెప్పేది జన్మజాతకం కాదు, ఏ రాశికైనా గోచారాన్ని చెబుతున్నాను. గోచార ఫలితం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ మారుతూ ఉన్నందువల్ల ఎవరికి జాతకానికి కూడా పొంతనగా కాదు. అయితే పాజిటివ్గా జాతకం చెప్పేసుకుని నమ్మించుకుని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెగటివ్ కూడా చెప్పాలి. ముందు నెగటివ్ చెబితేనే పాజిటివ్ వాటికి విలువ వస్తుంది. అయితే జన్మజాతకమును బట్టి మనం అడుగులు వేయాలి, కానీ గోచార ఫలితాన్ని బట్టి అడుగులు వేయకూడదు. మీనరాశిలోని ఏలినాటి శని ప్రభావంతో కలిగి ఉన్న వాళ్ళకి ధనమునకు లోటు లేదు. కానీ అయితే ఏ రకంగా వస్తుందా, తనకు కావలసిన ధనం ఎంత కావాలో రేపు రావాలి, అయ్యో 4 రోజుల నుంచి నాకు ఆదాయం లేదు, నెల రోజులు సంపాదన లేకుండా అయిపోయింది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని సతమతం అయిపోతుంటారు. రావటం లేదు, వస్తుందని నమ్మకం లేదు, నమ్మకం కూడా లేదు ఇక్కడ. కానీ వస్తుంది. ఊహించడం శ్రమలో వస్తుంది. నీకు ఎంత కావాలి? 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 వచ్చింది. 1,00,000 వచ్చింది కదా, నీ సమస్య తీరిపోయింది కదా. ఊహించడంగా వచ్చింది. అలానే చెప్పి దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, అన్ని మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు. నీకు కష్టార్జితం, ఏదో కష్టపడ్డావు తెలియకుండా. అటువంటి విధంగా సంప్రాప్తం చేస్తున్నాడు ఈ యొక్క మీనరాశి వారికి. అలాగే ఈ మీనరాశికి ఎక్కువగా అంతర్మదనం, అంటే నేను ఏమైనా చేయగలనా, ఏం చేయలేకపోతున్నానా, ఎంతవరకు మనకి బాధలో ఎంతో సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది, ఎప్పుడైనా మనకి లాభం కలుగుతుందా అని అంతర్మదనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నెల కాలంలో ఏది చేసినా, ఎలా జరిగినా, ఏం జరిగినా మీకు రావాల్సిన స్థానం మీ చేతికి వస్తుంది. విపరీతమైన రాజయోగాలు పొందేస్తున్నారని చెప్పేసి చాలామంది చెబుతారు. నేను చెప్పట్లేదు. విపరీతమైన రాజయోగాలు మేనరాశి ఇంకేమన్నా కా, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అలాగొచ్చేస్తుంది, విపరీతమైన రాజయోగం వచ్చేసింది, 30 సంవత్సరాల నుంచి లేని దాంతో వచ్చేస్తుంది. నేను చెప్పట్లేదు. గోచార ఫలితం అది ఉండదు కాబట్టి. ఎందుకు చెప్పట్లేదు? గోచార ఫలితం అది లేదు. మీనరాశి వారు అన్న వాళ్ళు అందరూ మీ పేరుమలాన్ని పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అందరి మీనరాశి వారికి అలా జరిగిపోతే ఇంకేముంది? ప్రపంచంలో దరిద్రుడు అనేవాడే లేడు, అందరూ కోటీశ్వరులే. ఎందుకుంటారు? అలా కాదు. జన్మజాతకాన్ని కూడా దృష్టిలో పెట్టాలి. అయినా మీనరాశిలోని జన్మించిన వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క మాసం యందు కష్టము నష్టము కలిగినా మీకు కావలసిన ఆదాయము, వనరులు మీ దగ్గరికి వస్తాయి, పొందు కోరుతూ ఉంటుంది. అలాగే ఈ మాసం యందు ఈ మీనరాశి వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. తీర్థయాత్రలు అంటే ఏంటి? దైవ దర్శనాలే కదా. దేవుడి దగ్గరికి నష్టం జరుగుద్ది అంటే కొంతమందికి జరుగుతుంది. అమర్నాథ్ యాత్రకి వెళ్తున్న బస్సు కూలిపోలేదా అని అడుగుతారు ఎవరొకరు. అది కాదన్నాక మనం ఎవరు?
అది వేరే సంగతి. అలా కాదు, ఈ మీనరాశి వారికి దూర ప్రాంతములకు దైవక్షేత్రాలకు వెళ్ళిన వారికి శుభమైన ఫలితాలు పొందుతారు, అత్యధికమైన లాభాన్ని సంతరించారు. లాభాలు అంటే ఎవడో వచ్చి నీకు ₹1,00,00,000 ఇచ్చేస్తారని కాదు. లాభం అంటే ఏంటి? ఎప్పుడుకో 4 గంటలు కావాల్సిన దర్శనం 10 నిమిషాల్లో అయిపోయింది, లాభం కదా. అంతకంటే ఇంకేటి, అంతకంటే పెద్ద లాభమే ఉంది. తిరుమల క్షేత్రం గుడికి వెళ్ళామండి, 24 గంటల లైన్లో ఉండాలి అని చెప్పారనుకో, గుండ్ర అయిపోద్ది ముందు. అలాగని చెప్పేసి దేవుణ్ణి ఏమన్నారు, 24 గంటలు వీక్షణ చేసి దగ్గరికి తిరిగి ఒక్క 4-5 సెకండ్లో 6 సెకండ్లో 10 సెకండ్లో స్వామివారికి అన్నం పెట్టుకుంటాం, పక్కకి గెట్టేస్తారు. అలా కాకుండా ఒక అరగంటలో మీకు దర్శనం చేయాలంటే లాభమే. అటువంటి లాభాన్ని ఆక్షించాలి. లాభం అనగానే 1 కోట్లు వస్తాయా అని కాదు, అటువంటి లాభదాయకమైన పరిస్థితి. దర్శన విధానాలు బాగుంటాయి, దైవానుగ్రహం ఉంటుంది. అలాగే దైవ చింతనలుగా వెళ్ళినప్పుడు గుడిలోని అనుకోని విధంగా నీకు ఒక ఉన్నతమైన పరిస్థితిని అక్కడున్న వ్యక్తులు కల్పిస్తారు. అంటే ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు అవ్వచ్చు, అటువంటి లాభాలన్నీ సంతరించుకునే విధంగా ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారములలో మీనరాశి వారు మౌనాన్ని వహించుకోవాలి, మౌనాన్ని ఎక్కువగా పాటించుకోవాలి. ఎందుకంటే నాలిక వీపుకు చేటు తేకే అని చెప్పేసి సామెత ఉంది. నాలిక వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. పరులకి ఎవరికి మాట ఇవ్వకండి, పరులు ఎవరికి మాట ఇవ్వద్దు. నీకు నేను 50,000 అప్పిస్తాను అని మాట ఇవ్వకండి. లేదంటే మధ్యవర్తితనాన్ని అవలంబించకండి. మధ్యవర్తితనం అంటే ఏంటి? నువ్వు నాకు అప్పిస్తున్నావు అంటే పక్కన కూడా ఎవడో వచ్చి నాకు షూరిటీ ఇవ్వాలి, అలాంటి షూరిటీలకు వెళ్ళకండి. దానివల్ల నష్టం అనేది ఈ మీనరాశి వారికి కలుగుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన అవగాహన బాగానే ఉంది, కానీ దానికి కొన్ని అవాంతరాలు కలుగుతాయి. కాబట్టి మౌనాన్ని వహించమని చెప్పడం అనేది జరిగింది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, శుభకార్యముల గురించి అన్వేషణ రూపంలో ఉంటారు. అంటే అధికమైన ధన వ్యయం జరుగుతుంది ఇక్కడ. శుభకార్యములు అంటే అనేక రకాలు ఉంటాయి. ఏదో చెయ్యాలి, వివాహం గురించి మాట్లాడాలి, వివాహం గురించి అన్వేషణ చేస్తున్నారు. వివాహం గురించి అన్వేషణ చేస్తున్నారు. గతంలో అంటే ఒక స్నేహితులు లేకపోతే బంధువులు ఎవరో ఉండి వాళ్ళే తిరిగి మాట్లాడారు. ఇప్పుడు అలా కాదు, మ్యారేజ్ బ్యూరోస్ అనేక వచ్చేసి ఒక్కొక్కడికి 1,000 లక్షలు ఇస్తే కానీ అంటే నీకు ఈ పంపడం, అటువంటి విధానంగా అటువంటి ఖర్చులు అవుతాయి. లేదు, గతంలో ఇప్పుడు ప్రస్తుత కాల ముహూర్తాలు ఉండవు, తర్వాత ముహూర్తాలు ఉన్న శుభకార్య విధానాల్లో ఖర్చు చెయ్యాలి అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి బాబు అనుకున్నా దానికి కొద్దిగా ఖర్చు జరుగుతుంది. శుభకార్యం అంటే వివాహాల గురించి అంటే 3 నెలల తర్వాత చేసే వివాహానికి ఇప్పటి నుంచే ఇప్పుడు ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. మామూలు పల్లెటూరుని పక్కనట్టండి, ఓ సిటీ లెవెల్లో తీసుకుంటే అప్పుడు కూడా మనకు ఫంక్షన్ హాల్ దొరకదు, ముందుగా బుక్ చేయాలి. అంటే ఆ రోజు మంచిగా చెడ్డ అన్నది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మనం డబ్బు ఇవ్వాలి. అది కూడా ఖర్చే. కాబట్టి ఆ రకమైనటువంటి శుభకార్యాలకి ఖర్చు జరుగుతుంది. శుభకార్యాలకి ఖర్చుని చేస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే అనుకోని మిత్రుల వలన, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ అని నేను చెప్పట్లేదు, అనుకోని మిత్రుల వలన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లోని వ్యవహారపరమైన అంటే వ్యాపారాల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ మాటలు జరిగి తెలియని వ్యక్తులను కొత్తగా పరిచయం అయిన వారి వలన అనన్యమైన లాభాన్ని పొందుతారు. ఈ మాటనే ఒక స్త్రీ వచ్చి మీకు ఇంత శోతం చేస్తుందని చెబుతారు. అది కాదు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచలం వెళ్ళారు. అరుణాచలంలో మీకు తిరుపతి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం, మీది హైదరాబాద్, ఆయన తిరుపతి, మీరు ఊరండి ఏదైనా మాట్లాడుకున్నారు, ఫలానా పరిచయం జరిగింది, ఫ్రెండ్షిప్గా మాటలు బాగా నచ్చాయి. మాట్లాడుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు నేను ప్రాణం చేస్తున్నాను, మీరు కూడా నేను అది చెయ్యాలనుకున్నానండి, చేయలేకపోయాను, నేను దాన్ని ఏమన్నా చెయ్యండి, ఇలా చేస్తే బాగుంటుంది, లేదంటే మన ఇద్దరు కలిపి హైదరాబాద్లో పెడతామండి, తిరుపతి నుంచి కూడా వచ్చి
హైదరాబాద్లో బ్రాంచ్ పెడతాను, మీరు కూడా సహకరించండి అనే మాటలు. దానివల్ల లాభాన్ని పొందుతున్నారు అంతే. అయాచితంగా ఏమొచ్చేది, నువ్వు కష్టపడితే ఎంత కష్టపడ్డావో అంతే ఫలితం వస్తుంది. కష్టానికి మించిన ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? రాదు. కష్టపడ్డదానికే ఫలితం రావట్లేదు ఈ రోజులు. అటువంటి విధమైన మార్పులు ఈ మీనరాశి వారు పొందుతున్నారు. మిత్రుల వలన లాభదాయకమైన పరిస్థితులు కూడా సంప్రాప్తం అవుతున్నాయి. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఈ యొక్క మీనరాశి వారు కూడా శివతత్వాన్ని పాటించండి. ఈ జ్యేష్ఠ మాసంలో శివతత్వాన్ని అవలంబించండి. ఎందుకంటే ప్రతిరోజు సోమవారం అని నేను అంటలేను. ఈ యొక్క మాసం ఈ 1వ తారీఖు కాడి నుంచి నేను చెప్తున్నాను. ఈ 1వ తారీఖు కాడి నుంచి కూడా ప్రతిరోజు ప్రాంతకాలము బ్రహ్మీ ముహూర్తము అంటే మీరు ఎన్ని గంటలు నిద్రలేస్తారో అది నాకు తెలీదు, కానీ సూర్యోదయము కాకుండా నిద్ర లేవాలి. ఈ మీనరాశి వారు సూర్యోదయం కాకుండా నిద్రలేచి సూర్యుడు ఉదయించకుండానే స్నానపానాదులు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా, కాళ్ళకు చెప్పులు ఉండకూడదు. మీరు బండి మీద వెళ్ళండి, కారులో వెళ్ళండి, ఎలా అంటే వెళ్ళండి, కాళ్ళకు చెప్పులు ధరించకూడదు. ఉదయకాలంలో లేచిన తర్వాత ఏమీ తినకుండా శుభ్ర స్నానం చేసుకుని విభూదిని ధరించి, ఉదుటి నిండా విభూదిని ధరించి, కంఠమును కూడా విభూతిని ధరించి, దండములకు కూడా విభూతిని ధరించి శుభ్రంగా నడుచుకుంటా కానీ బండి మీద కానీ శివాలయానికి వెళ్ళండి. శివాలయములోని ఈశ్వరుని గుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయండి. 12 పుష్పాలు చేత్తో పట్టుకుని ఓం నమః శివాయ అని కానీ, లేకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్, ఇలా నెమ్మదిగా చదవాలి, స్పీడ్గా చదవాలి. అలాగ ఓం నమః శివాయ అని కానీ ఆ 12 ప్రదర్శన చేసి శివుని దగ్గరికి వెళ్ళి మీకు తోచినది, నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఇది ఒక వారంలో కాదు, ప్రతిరోజు చెప్తున్నాను, మీకు తోచినది ఒక పాల ప్యాకెట్ పెట్టండి. 10 రూపాయలు పాల ప్యాకెట్ ఒకరోజు ఆ 10 గారికి ఇవ్వండి. ఆ శివాలయం పోస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఓ పెరుగు ప్యాకెట్ అట్టుకెళ్ళండి, అది పోస్తారు. ఆ తర్వాత ఇంకొక రోజు నాడు ఓ చిన్న నెయ్యి ప్యాకెట్ పట్టుకెళ్ళండి, అది పోయమని పోస్తారు. ఆ తర్వాత చందనం పట్టుకెళ్ళండి ఓ డబ్బా, అది పోయమని పోస్తారు. ఆ తర్వాత విభూది పట్టుకెళ్ళండి, పోస్తారు. ఆ తర్వాత ఒకసారి పసుపు పట్టుకెళ్ళండి, వేస్తారు. ఆ తర్వాత తేనె చేసా పట్టుకెళ్ళండి, రకరకాలు ఉన్నాయి. అభిషేక ప్రియుడు శివుడు. సరే ఈ రోజు నాడు పళ్ళు పొలాలకి సంబంధించి జ్యూస్లే పట్టుకెళ్ళలేదు, ఏమన్నాడు, శుభ్రంగా ఒక చిన్న బాటిల్లో నీళ్ళ బాటిల్ కొన్ని మారేడు దళాలు తీసుకులేవ్వండి. అయ్యేపోయింది. చెంపుడుతో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసి పక్కనున్న గడ్డిని పీకి ఇలా చేసి నమస్కారం చేస్తే ఆ బోళాశంకరుడు అనుకుంటాడట, అబ్బో మారేడు దళాలు పట్టుకొచ్చాడు, కాశీ గంగాన్ని తీసుకొచ్చి నా మీద పోసాడని సంతోషపడిపోతాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు చేయాలి. ఈ నెల మాసంలో ఎందుకు చెయ్యాలి, ఏంటి దీని యొక్క విధానం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందుతూ ఇంట్లో మౌనాన్ని పాటించవలసిన పరిస్థితి వస్తూ దూర ప్రయాణాలు చేస్తూ ఉన్న విధానాలు జరుగుతున్నప్పుడు ఇబ్బందికరమైన స్థితులు రాకుండా ఉన్నందువల్ల ఇలా జరగాలి. అయితే ఇక్కడ నీలాంటి భక్తుడికి చిన్న డౌట్ వచ్చేసింది, నీ మనసులో తెలిసిపోతుంది నాకు, ఏమయ్యా నేను దూర ప్రయాణం చేస్తున్నాను కదా, నేను ట్రైన్లో ఉన్నాను, మరి ప్రతిరోజు శివుడికి ఎలాగమంటావు? పాయింటే, ప్రతిరోజు ఎలాగమంటావు? ట్రైన్లో ఉన్నావు, ఎలాగిస్తావు? మనసే మందిరం అని చెప్పేసి ఉన్న విధానం ఉంది కాబట్టి గతంలో చెప్పుకున్నాం ఈ మాట, మనసే మందిరం. కాబట్టి నీ మనసులోనే ధ్యానించు, మనస్సులోనే ధ్యానించుకో. నువ్వు పాలు పోస్తున్న శివలింగాన్ని మనసులో దృష్టిలో తెచ్చుకో. కాశీక్షేత్ర శివలింగాన్నే తెచ్చుకోక్కర్లేదు, శ్రీశైలింగాన్నే కాదు, నీ ఇష్టం, నీకు గుడిలో దగ్గర ఉండదు. నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే శివలింగం నీకు మన కళ్ళకు కనపడుతుంది జాగ్రత్తగా చేస్తే. దృష్టి దుర్యోధనుడి మీద భక్తి పాండవుల మీద అంటే ఎలా కుదురుతుంది? అలా కాదు, నిమగ్నత చేయి.
నువ్వు అప్పుడు నీకు అది కనపడుతుంది. మనసులోనే ధ్యానం చేయి. నువ్వు పాలు పోస్తున్నాను, మనసుతోనే పాలు పోయి నమస్కరించు. ఆ రకంగా కూడా చేయొచ్చు, మనసుతోటి ప్రార్థన చేయొచ్చు. ఇది పూర్వకాలంలో చాలామంది చేశారు. చాలా మంది కథలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా శివతత్వాన్ని చేసుకోవాలి. తర్వాత నువ్వు ప్రయాణం అయిన తర్వాత ఖాళీగా వచ్చినట్టు శివ దర్శనం చేసుకో. ఏ దర్శనం చేయడం, ఏ ఊళ్ళో చేసుకుంటే ఇందు కలడందు లేడు సందేహము వలదు చక్రి, ఎందెందు వెతికినా అందందు కలడు సర్వంతర్యామి అతడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా పూజించు, ఎక్కడైనా పూజించు, ఎలాగైనా పూజించు. ఆయన కాలం భక్తి మాత్రమే, నిష్కల్మషమైన భక్తి మాత్రమే కావాలనుకుంటున్నాడు. ఎక్కడో పెట్టుకుని ఏదో ఊహించుకుని నాకు 1,00,000 రూపాయలు కావాలి, నాకు 1,00,000 వస్తే నీకు 5,000 ఇస్తాను, ఇది కాదు. ఈ రకమైన పరిహారాలు చేస్తే మీనరాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొంది సంతోషంతో ఈ యొక్క మాసం అంతా కూడా యోగదాయకమైన స్థితిగతులు పొందగలరు. ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వాళ్ళందరూ కూడా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.